నేనైతే ఈరోజు కాకరకాయ ఫ్రై చేస్తామని బజార్కి వెళ్ళి పొడవ కాకరకాయలు తెచ్చుకున్నాను. అందరూ బుడ్డి కాకరకాయలు అయితే బాగుంటాయి అనుకుంటారు. కాదు, ఈ పెద్ద పెద్ద కాకరకాయలతో కూడా ఫ్రై చేసి ఎంత బాగుంటుందో నేను చేసి చూపిస్తాను. ఇప్పుడైతే నేను ముందుగా ఇది తొక్క తీసేస్తాను. ఇట్లాగా పీల్ తీసుకొని ఈ తొక్క అంతా ఇలాగా తీసేసుకోవాలన్నమాట. ఇంకో ప్లేను తీసేసాను. ఇప్పుడు సన్నగా ఇలాగా కాకరకాయలు కట్ చేసి పెట్టుకున్నాం కదా. ఇప్పుడు మనం తయారు చేసే విధానం చూద్దాం. మనకు కావాల్సిన పదార్థాలు వచ్చి పసుపు పొడి, పల్లీలు, ఎండు కొబ్బరి, ఎండుమిర్చి, దంచిన ఉల్లిపాయలు. ఇప్పుడు తయారు చేసే విధానం చూద్దాం. ఆయిల్ వేసుకోవాలి. ఇప్పుడైతే ఆయిల్ హీట్ అయింది కదా. ఆయిల్ హీట్ అయిన తర్వాత ఆవాలు వేసుకోవాలి. ఆవాలు కొంచెం చిటపటానిన తర్వాత ఇప్పుడు ఆవాలు వేగిన తర్వాత దంచిన ఉల్లిపాయలు వేసుకోవాలి. కొంచెం కరివేపాకు వేసుకోవాలి. కరివేపాకు వేసుకున్న తర్వాత మనం ఏం చేయాలంటే కాకరకాయలు వేసేసుకోవాలి. కాకరకాయలు వేసుకున్న తర్వాత కొంచెం అందులో కొంచెం సాల్ట్ వేసుకోవాలి. సాల్ట్ వేసుకున్నాం కదా. సాల్ట్ వేసుకున్న తర్వాత కొంచెం సిమ్లో పెట్టుకొని మగ్గనివ్వాలి. ఇట్లా మూత పెట్టేసుకొని కొంచెం సిమ్లో పెట్టేసుకుంటాం. ఇప్పుడు ఒక హాఫ్ అన్ అవర్, ఒక 15 మినిట్స్ అయిపోయింది. 15 నిమిషాల తర్వాత కాకరకాయలు ఎలా మగ్గిపోయాయో చూసారా. ఇలాగా చేసుకుంటే చూసారా స్మూత్గా ఇట్లాగా అయిపోతాయి అన్నమాట. ఇప్పుడు ఏం చేయాలంటే మనం, మీరు ఇందాక చూపించాను కదా మీకు, పల్లీలు, ఎండు కొబ్బరి, ఎండుమిరపకాయలు, వాటిని ఇలాగా మిక్సీకి వేసుకున్నాను అనమాట. బాగా దోరగా వేయించుకొని మిక్సీకి పెట్టాను. ఇప్పుడు ఈ పప్పుల పొడిని ఇందులో వేయాలి. ఇలాగ ఇప్పుడు ఇలాగా ఈ పొడి వేసి చూసారా ఎంత బాగా వస్తుందో. స్మెల్ చూస్తేనే తినేయాలనిపిస్తుంది. ఇట్లా గుమ్మ గుమ్మ అంట. ఇప్పుడు ఎందుకు కాకరకాయ ఫ్రై చేశానంటే దీనికి ఒక రీజన్ ఉందండి, కారణం. ఎందుకంటే సమ్మర్ కదా, ఎండలు వచ్చేస్తున్నాయి. కాకరకాయ తినటం వల్ల మనకు చెమటకాయలు కొంచెం తగ్గుతాయి. అందువల్ల అది మనసులో పెట్టుకొని చేశాను. అండి ఇప్పుడు అయిపోయింది కదా కాకరకాయ ఫ్రై. ఇలాంటి వంటకాలు నాకు చాలా బాగా వచ్చు. ఇంకా ఎన్నెన్నో చేస్తాను. ఈ కాకరకాయతోనే 3-4 రకాలు నాకు వంటకాలు వచ్చు. ఇంకా ఎన్ని చేసి పెట్టాలంటే ప్లీజ్ సబ్స్క్రైబ్, లైక్. థ్యాంక్ యూ.